హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా కంటెంట్ లేకపోతే వెళ్ళిపోదాం. నాగ్పూర్ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఓటమి పాలైంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో బాగా సెట్ అయి ఉన్న అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్ లాంటి బ్యాట్స్మెన్ వికెట్ తీయడం కోసం ఇంగ్లాండ్ బౌలర్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్ టీంకి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ అయితే వచ్చింది, కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ఆ స్కోర్ను ముందుకు తీసుకెళ్లేందుకు విఫలమయ్యారు. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లాగానే వాళ్ళ బ్యాట్ నుంచి పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. వరుసగా టీ20 మ్యాచ్ల్లో ఓడిపోయినట్లే ఈ వన్డే మ్యాచ్లో కూడా ఓడిపోయారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఇలా అన్నాడు: మేము బౌలింగ్లో చాలా అద్భుతంగా ప్రారంభించాం. టీమిండియా బ్యాట్స్మెన్స్ అయిన జైస్వాల్, రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ని తొందరగా అవుట్ చేశాం. వాళ్ళిద్దరు అవుట్ అయినప్పుడు ఇండియా స్కోర్ కేవలం 19 పరుగులు మాత్రమే ఉంది. దీంతో మా ఇంగ్లాండ్ టీంకి బాగా స్టార్ట్ అయితే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ విశ్వరూపం చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే 50 పరుగులు కొట్టి మా ఇంగ్లాండ్ టీంని చాలా ప్రెజర్లో పెట్టాడు. అలాగే శుభ్మన్ గిల్ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ చూసాం. శ్రేయస్ అయ్యర్ అలాగే శుభ్మన్ గిల్ వీరిద్దరి నుంచి మంచి పార్ట్నర్షిప్ రన్ అయితే బిల్డ్ చేశారు. ఎనీవే, క్రెడిట్ మాత్రం బోత్ శుభ్మన్ గిల్కి, శ్రేయస్ అయ్యర్కి ఇవ్వాలి. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో మాకు కొంచెం బాధాకరంగా ఉంది. టీ20 సిరీస్లో మా వాళ్ళు ఎలా బౌలింగ్ వేశారో ఇప్పుడు కూడా బౌలింగ్ అలానే వేశారు. టీ20 సిరీస్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది. బట్ మా ఇంగ్లాండ్ టీం యంగ్స్టర్ జాకోబ్ బెథెల్ చివర్లో హాఫ్ సెంచరీ చేసి మా టీంని స్కోర్ను 200 పైగా పరుగులు దాటేలా చేశాడు. జాకోబ్ బెల్ హాఫ్ సెంచరీ చేయడంతో మాకు చాలా ఎంజాయ్ చేశాం. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో మా బౌలింగ్ యూనిట్ని చక్కగా మెరుగుపరుచుకొని ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాం. సో జరగబోయే సెకండ్ వన్డే మ్యాచ్ కోసం బాగా ఆడి గెలవడానికి ప్రయత్నం చేస్తాం. కంగ్రాట్స్ టు టీమిండియా. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.